గద్వాల మాజీ మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గద్వాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం పాటించడం లేదని, నిజమైన కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్పై మాట్లాడడం హాస్యాస్పదమని, బీసీ నేత సరిత తిరుపతయ్యకు కూడా ప్రాధాన్యం ఇవ్వడం లేదని ప్రశ్నించారు. తాను సెప్టెంబర్ 6 లేదా 10న గద్వాలలో జరగనున్న భారీ బహిరంగ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరుతానని తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు కూడా బీఆర్ఎస్లో చేరనున్నారని వెల్లడించారు. కాంగ్రెస్ వల్ల రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, నిజమైన అభివృద్ధి బీఆర్ఎస్ ద్వారానే సాధ్యమైందని కేశవ్ అన్నారు. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి రానున్న సభలో సమాధానం ఇస్తామని వ్యాఖ్యానించారు. తాను ఎలాంటి పదవులు ఆశించడం లేదని, కేవలం యువత కోసమే గులాబీ జెండా కింద పనిచేయబోతున్నానని కేశవ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ లోపల పనిచేయడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 6వ తారీఖున మరియు 6వ తారీఖు ఏమైనా ఇబ్బందులు ఉంటే 10వ తారీఖు ఈ 2 తేదీ లోపల భారత బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు గారి సమక్షం లోపల పార్టీలో చేరడం జరుగుతుంది. నాతో పాటు పలువురు కౌన్సిలర్లు, పలువురు సర్పంచులు, పలువురు ఎంపీటీసీలు, మా మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గారు, వీరితో పాటు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరుగుతుంది. లోపల కాంగ్రెస్ పార్టీ లోపల కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి సుమారు 2000 మంది గత 2 నెలల కిందట పార్టీ లోపల మరి కార్యకర్తల భవిష్యత్తు గురించి మాట్లాడడం జరిగింది. మరి పార్టీ పిలిచి ఏమైనా మాట్లాడుతుందేమో అనుకున్నాం, కానీ ఎవరు ఎలాంటి స్పందన లేదు. కాబట్టే మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మా అవసరం లేదని నిర్ణయించుకున్న తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి సన్నద్ధం చేసుకోవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా పనిచేయడానికి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడం జరుగుతుంది. మీటింగ్ పెట్టినాము, 2000 మంది కార్యకర్తలతో మీటింగ్ పెట్టినాము. ఎవరు ఏమి ఇచ్చేయలేదు ఇంతవరకు కార్యకర్తల గురించి. కానీ ఏం పార్టీ గద్వాల ఇక్కడ పట్టించుకున్నాం మాకు తెలియదు. గద్వాల కాంగ్రెస్ పార్టీలో మాత్రం మరి గతం లోపల పనిచేసిన నాకంటే పార్టీలో పనిచేసిన వాళ్ళే ఆ రోజు మాట్లాడినారు. ఏం మాట్లాడినా ఆ మీటింగ్ మీరే చూసింది. ఎలాంటి లేవు మాకు, ఎలాంటి ఇందిరమ్మ కమిటీ లోపల పేర్లు తీసేసినారు. ఇందిరమ్మ కమిటీ ఇండ్లు ఇస్తే మరి కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలకు పార్టీ వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు అన్నప్పుడు పార్టీ మరి